ఆక్రోజ్ జనతా పార్టీ పుట్టుక దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం మీద జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు విచారణల తాలూకా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందర్భరహితంగా ప్రసారం అవుతుండటం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెల 15వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా సీజీఐ మాట్లాడుతూ నకిలీ డిగ్రీలో ఉన్న కొంతమంది వ్యవస్థల మీద దాడి చేసేందుకు ఆర్టీఐ కార్యకర్తలుగా సోషల్ మీడియాగా మారుతున్న వాళ్ళని బొద్దింకలుగా వర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేయడం, కాక్రోజ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమం ప్రారంభం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజీఐ దూరదర్శన్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు, ఉపయోగించుకున్నారు, చెప్పని దాన్ని కూడా చెప్పినట్టుగా చూపారు. ఇది చాలా దురదృష్టకరం. దేశ యువతని తప్పుదారి పట్టించేందుకు దురుద్దేశంతో చేసిన ప్రయత్నం ఇదని చెప్పారు. జర్నలిస్టులు న్యాయ ప్రక్రియలకు సంబంధించిన రిపోర్టింగ్కి బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. సమాజంలో సామరస్య వాతావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, లేదంటే ప్రింట్ మరో రకమైన మీడియా, అది కాదంటే మీరు సాధారణ పౌరుడైనా కావచ్చు, అందరికీ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగపరమైన విధులు బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. హక్కుల గురించి మాట్లాడితే మన బాధ్యతలు కూడా నిర్వర్తించే సామర్థ్యం కలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళు తమ బాధ్యతలు మనసులో ఉంచుకోవాలని కోరుతున్నా. సమాజంలో సామరస్యం నెలకొని ఉండేలా చూసేందుకు మనమందరం శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి అని వివరించారు. కోర్టు ప్రక్రియలకు సంబంధించిన ఆడియో వీడియోలను సరైన అనుమతులు లేకుండా ప్రసారం చేయడం, పోస్ట్ అప్లోడ్ చేయడం, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం మీద తాను ఇటీవల జారీ చేసిన ఆదేశాలను కూడా ప్రస్తావించిన చీఫ్ జస్టిస్ న్యాయ ప్రక్రియలో పారదర్శకత అవసరమైనప్పటికీ అది వ్యాపారానికి దారి తీయకూడదని స్పష్టం చేశారు. పారదర్శకత కట్టుబడి ఉన్నందునే సుప్రీంకోర్టులో ప్రత్యక్ష ప్రసారాలను మొదలుపెట్టామని, అయితే దీన్ని కూడా దుర్వినియోగం చేశారని, వ్యాపారం కోసం వాడుకున్నారని, కొంతమంది చిన్న క్లిప్పుల్ని విచారణకు సంబంధించి వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేశారని, మరికొందరు వ్యాపారం కోసం వాడుకున్నారని అని చెప్పారు. దీనికి అడ్డుకట్ట పడాల్సిందేనన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో నెల రోజుల పాటు నిరసన ప్రదర్శనలు జరగడం, జూలై 20న ఆందోళనలు పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తినటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ కీలకం.